మరణం తర్వాత ఏమి జరుగుతుంది? ఒక మనిషి చివరి శ్వాస విడిచినప్పుడు అతని ప్రయాణం అక్కడితో ముగిసిపోతుందా? లేక మన కళ్లకు కనిపించని మరో లోకంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుందా? వేల సంవత్సరాలుగా ఈ ప్రశ్నకు సమాధానం కోసం మనిషి వెతుకుతూనే ఉన్నాడు. కాని బైబిల్ ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతుంది. మనుష్యులకు ఒక్కసారే మరణము నియమింపబడెను. హెబ్రీయులకు 9:27. మరణం తప్పించుకోలేని సత్యం. ధనవంతుడైనా పేదవాడైనా రాజైనా సామాన్యుడైనా ఒకరోజు ప్రతి మనిషి తన చివరి శ్వాసను ఎదుర్కోవాల్సిందే. కాని అసలు మిస్టరీ అక్కడ మొదలవుతుంది. మరణించిన తర్వాత మనిషికి ఏమి జరుగుతుంది? బైబిల్ ప్రకారం శరీరం మట్టిలోకి తిరిగి వెళ్తుంది. నీవు మట్టివాడవు గనుక మట్టికే తిరిగి వెళ్ళెదవు. ఆదికాండము 3:19. కాని మనిషి జీవితం కేవలం శరీరంతోనే ముగిసిపోదు. యేసుక్రీస్తు ఒకసారి ఒక ఆశ్చర్యకరమైన మాట చెప్పాడు. నేనే పునరుత్థానమును జీవమును. యోహాను 11:25. అంటే మరణం చివరి మాట కాదు, సమాధి చివరి గమ్యం కాదు. ఒకరోజు మృతులు లేచే సమయం వస్తుందని బైబిల్ చెబుతుంది. నీతిమంతుల పునరుత్థానం మరియు తీర్పు యొక్క పునరుత్థానం. అప్పుడు ప్రతి మనిషి తన జీవితానికి సంబంధించిన సత్యాన్ని ఎదుర్కొంటాడు. మనిషి దాచిన విషయాలు, ఎవరూ చూడని పనులు, హృదయంలో దాచుకున్న ఆలోచనలు అన్నీ దేవుని ముందు ప్రత్యక్షమవుతాయి. అందుకే బైబిల్ హెచ్చరిస్తుంది, జీవించుచుండగా నీ సృష్టికర్తను జ్ఞాపకము చేసుకొనుము. ప్రసంగి 12:1. ఎందుకంటే మరణం మనకు తెలియని సమయం. కాని మరణం తరువాత జరిగే విషయాల గురించి దేవుని వాక్యం మనకు హెచ్చరిక ఇస్తోంది. ఈరోజు మనకు శ్వాస ఉంది. ఈరోజు మనకు అవకాశం ఉంది. ఈరోజు మనం దేవుని వైపు తిరగగలం. ఎందుకంటే మరణం ఒక ముగింపు కావచ్చు, కాని క్రీస్తులో ఉన్నవారికి అది నిత్యజీవానికి ద్వారం. అయితే ప్రశ్న ఒక్కటే, నీ చివరి శ్వాస వచ్చినప్పుడు నీవు ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నావు? ఆలోచించు. ఎందుకంటే జీవితం చిన్నది, మరణం నిశ్చయం, కాని నిత్యత్వం శాశ్వతం.